కార్మికులారా రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను కాపాడుకుందాం కార్మిక 44 చట్టాలను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను మేడే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను కాపాడుకుందాం కార్మిక 44 చట్టాలను కాపాడుకుందాం. ఇప్పుడు ఏఐటిసి జెండాను కార్మికుల ఐక్యత ఏఐటిసి కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ రోజుతో 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ఏనాడైతే 140 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం కోసం ఏ నాయకులైతే పోరాటాలు చేసిర్రో అవి ఈనాటికి కూడా అమలు కావడం లేదు అంటే ప్రపంచం ఎంత వెనుకబాటుతనంలో, ఎంత జాతీయ అహంకార పెట్టుబడిదారీ విధానంలో నలిగిపోతుందో కార్మిక లోకం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొన్న తెలంగాణ గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది 10 గంటల పని విధానం అని, వారంలో 48 గంటల పని విధానం అని. జీవోలు కాదు, వాటిని తీసుకురావడం గొప్ప కాదు, దాన్ని అమలు చేసే శక్తి మీ దగ్గర ఉండాలి. మినిమం వేజెస్ యాక్ట్ 2023-24 ప్రకారం పవర్లూమ్ కార్మికులకు 10 పీకులకు 42 పైసలు అన్నారు. ఈనాడు చిన్న పన్న 25 పైసలు, పెద్ద పన్న 26 పైసలు అమలు జరుగుతూ ఉంది. మరి అధికారులు లక్షలాది జీతాలు తీసుకుంటున్న వాళ్ళు మినిమం వేజెస్ యాక్ట్ని 42 పైసలు ఎందుకు అమలు చేస్తలేరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 2001 నుంచి 2007 మధ్య కాలంలో దాదాపు 400 మంది మరణాలు సంభవిస్తే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని ఇచ్చింది. విద్యుత్ సబ్సిడీ వల్ల యాజమాన్యాలు లాభపడుతున్నాయి తప్ప కార్మికులకు ఏమి ఉపయోగం అని ఇప్పుడు ఆ కార్మికులకు సబ్సిడీలని, నేతన్న చేయుత అని అనేక రకాలుగా పెడుతున్నా కూడా కార్మికులు అలాగే మగ్గిపోతున్నారు. కానీ యజమానులు డెవలప్ అవుతున్నారు తప్ప కార్మికునికి ఉపయోగం లేకుండా పోతుంది. నేరుగా కార్మికుల సంక్షేమం కోసం థ్రిఫ్ట్ పథకాలు కావచ్చు, వర్క్ టు ఓనర్ కావచ్చు, వాటిని అమలు చేసినప్పుడే నిజమైన కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. బీడీ కార్మికులకు వీడిఏ ప్రకారం 268 రూపాయల 31 పైసలు వెంటనే 1వ తారీఖు 4వ నెల నుండి ఈ మే నుండి పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, సెకండ్ ఏఎన్ఎం, ఎన్హెచ్ఎం, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఇలాంటి అనేక రంగాల వాళ్ళు కనీస వేతనాలకు కూడా సమాన పనికి సమాన వేతనం అనే విధానానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు వేతనాలు పొందుతున్నారు. కాబట్టి రాజ్యాంగ విలువలను కాపాడాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్రంలో, దేశంలో అనేక పోరాటాలు చేసి కార్మిక లోకానికి దేశ స్వాతంత్రం కన్నా ముందే అనేక హక్కులు సాధించి పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాటిని కాలరాస్తూ ఎఫ్డిఐలకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా వాటిని మార్చి 4 కోట్లుగా విభజించి అనేక చట్టాలు కార్మిక విరుద్ధంగా, కరెంటు విద్యుత్ సంస్కరణలు కావచ్చు, మన రైతు సంక్షేమాలు కావచ్చు, అలాంటి అనేకం చేస్తూ ఉన్నాయి. అవి పోరాటాలు చేసినా వెనక్కి తగ్గడం లేదు. కార్మికులను ఏనాడైతే మీరు పట్టించుకొని వారికి మెరుగైన వేతనాలను అందించినప్పుడే మీ ప్రభుత్వాలు కూడా మనుగడలో ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మిక లోకం కోసం అనేక పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను సాధించుకుంటుందని ఈ జిల్లా ప్రజలకు మేడే శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.